హలో అండి. ముందుగా ఈ మా అభిమానానికి చాలా థ్యాంక్స్. ఎందుకు అంటే ఇది నేను లాస్ట్‌లో చెప్తాను. అంతకన్నా ముందు నాకొక చిన్న మాట చెప్పాలనుంది. మనం లైఫ్‌లో ఎప్పుడు కూడా ఒకరిని ఏదో ఆశించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మనకేదైనా చేస్తేనే మనం ప్రేమ చూపించడం, లేదా చేయకపోతే వాళ్ళ గురించి బ్యాడ్‌గా మాట్లాడడం, ఇదంతా అసలు కరెక్ట్ కాదు అని ఒక్కసారి కూడా మనసుకి అనిపించదా అని నాకు ఎన్నిసార్లు డౌట్ వస్తుందో. చాలామంది ఏంటంటే వాళ్ళు మనకిది చేస్తారా, వాళ్ళు మనకది చేస్తారా అన్నదే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మనకంటూ గాడ్ ఒక ఇచ్చాడు, మనకంటూ ఒక బాడీ ఇచ్చాడు, చేసుకోవడానికి కాళ్ళు చేతులు ఇచ్చాడు. ఒకవేళ అవి మనకు సపోర్ట్ చెయ్యని రోజు మనం డిపెండ్ అవ్వడంలో తప్పు లేదు. కానీ చిన్న చిన్న వాటికి కూడా అవతల వాళ్ళపైన డిపెండ్ అవ్వడం అసలు ఏమైనా కరెక్టా అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి. సమ్ సిచ్యువేషన్స్లో డిపెండ్ అవుతాము, పని చేయించుకుంటాము. బట్ చేయించుకున్న దానికి వాళ్ళకు కొంచెమైనా కాంప్లిమెంట్ ఇవ్వాలి కదా. అది ఏది ఇవ్వరు. ఏం చేశారు, ఏం పని చేశారు, అసలు ఏమైనా పని చేస్తుందా ఇంతకు అని తిట్టడం, ఇంకొకటి వేరే వాళ్ళకి చెప్పడం, అసలు ఇది ఒక్కసారి కరెక్టా అని మన మనసుకు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అవతల వాళ్ళని నమ్మించడానికే మనం లైఫ్ని లీడ్ చేయకూడదు. మనకు మనం ఎంతవరకు ట్రూత్ఫుల్గా మనం లైఫ్ని లీడ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మనం ఆన్సర్ గాడ్కి ఇవ్వాలి, కానీ మన చుట్టూ ఉన్న సొసైటీకి మాత్రం కాదు. ఎప్పుడు కూడా మన అవసరాలకి ఎదుటి వాళ్ళని వాడుకోకూడదు. ఎప్పుడు కూడా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో డిపెండ్ అవుతాం, తప్పు లేదు. కానీ ప్రతిదానికి అవతల వాళ్ళపైన డిపెండ్ అవ్వడం ఎందుకు? కొన్ని సిచ్యువేషన్స్లో డిపెండ్ అవుతాం, అది ఎవరైనా డిపెండ్ అవుతాం, ఇట్స్ కామన్. సర్లేండి, ఈమె అభిమానానికి ప్రేమకు థ్యాంక్స్ ఎందుకు చెప్పాను అంటే, నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టము. అది సమ్మర్ కాబట్టి ఎక్కువ దొరకదు. అయితే నేను వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేశాను, నాకు గోరింటాకు కావాలి, కొద్దిగా తీసుకొచ్చి ఇవ్వరా అని చెప్పాను. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈమెకి చెప్పారు. ఈమె ముందే లెగ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. అందుకే నాకు ఈమెకు చెప్పాలనిపించలేదు, అందుకే ఇంట్లో వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఈమెకు చెప్పారు. పాపం చాలాసేపు నిల్చొని ఆ కాళ్ళంతా నొప్పుడుతున్నాయంట. ఇంత గోరింటాకు తెంచుకొని వచ్చింది. నాకైతే చాలా జాలి వేసింది. ఎందుకంటే ఈమె తెంచుకొస్తుంది అని అంటే నేను అసలు వద్దని చెప్పేదాన్ని. ఎందుకంటే నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది, కాళ్ళేమో నొప్పుట్టేస్తుంటాయి. అయినా సరే మా కోసం అని తీసుకొని వచ్చింది. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. తెచ్చినందుకు కూడా ఈ పాపం ఏమీ తినలేదంట, అందుకే కొంచెం ఇంట్లో ఉంటే ఒగ్గాని ఉంటే పెట్టాను, అలాగే ఫ్రూట్ కూడా ఇచ్చాను తినడానికి. దానికి ఆమె చాలా సంతోషిస్తుంది.